గుడ్ మార్నింగ్, నమస్తే అందరికీ. చాలా రోజులు అయిపోయింది వీడియోస్ చేయక, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. ఎందుకంటే టెలిగ్రామ్ బుకింగ్స్ నడపడం వల్ల మొత్తం టైం నైట్ 12, 1 కావడం, ఎడిటింగ్లు, థంబ్నెయిల్ లేట్ అవ్వడం వల్ల కొంచెం బంద్ చేసిన. కొంచెం ఇంకా వేరే కారణాల వల్ల కూడా బంద్ చేసిన. మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. ఓకేనా? రేపు నుంచి మన వీడియోస్ అన్నీ వస్తుంటాయి. ఈ రోజు నుంచి అన్నీ వస్తాయి. ఇంకా అన్ని వీడియోస్ ఓలా, ఊబర్, ర్యాపిడో. నేను అది నడపను ఎక్కువ, కాకపోతే మీకు చూపిస్తే ఎట్లా వస్తున్నాయి రేట్లు అనేది. నేను ఓన్లీ టెలిగ్రామ్ బుకింగ్సే కొడతా. ఎందుకంటే ఓలా, ఊబర్ అంత చెత్త రేట్లు నేను అంత జాదా అసలుకు ఆ రేట్లు అన్నారు. దానిలో ఆటోకు, అది బైక్ ఉన్న వాల్యూ కారుకు లేకుండా పోయింది. అంత దిగజారిపోయిండు ఓలా, ఊబర్, ర్యాపిడోడు. నా కొడుకు ఏం రేట్లు ఇస్తుండో ఎవరికి అర్థమైతే లేదు. ఈ కొత్త మనోళ్ళు, కొత్త వాళ్ళు కూడా బుకింగ్లు ఇగో చూడండి. 12 కిలోమీటర్లకు 200 అంట. ఇది 300 రావాలి. ఇట్లాంటి రేట్లు వస్తున్నాయి. పనికి మాలిన రేట్లు ఇవన్నీ. ఇప్పటి నుంచి మీకు చూపిస్తా, మీరు కూడా చూడండి. ఎవరు ఏది చెప్పినా నమ్మకండి అన్న. ఎవరో ఎన్నో చెప్తారు అన్న, మంచిగా వస్తుంది, మంచిగా నడుపుకోవచ్చు అని అనుకుంటారు, కానీ రోడ్డు మీద ఒక్కొక్కరు ఏడుస్తుర్రు. ఎందుకంటే నిజం చెప్తే ఎవరికి అదేమంటారు, నిజాలు చెప్తే ఎవరికి అర్థం కాదు. మనం ఉన్నది ఉన్నట్టు చెప్తే నమ్మరు, లేనిది సృష్టించి చెప్తే నమ్ముతారు మన పబ్లిక్ కూడా. నిజంగా ఎందుకో నాకు అదే అర్థమవుతలేదు. అర్థం చేసుకోండి. ఇప్పుడు మేము అనుభవించినాం, మాకు తెలుసు ఈ కష్టాలు, కాబట్టి కొనకండి అని చెప్తాం. ఏదో మీరు వస్తే మాకు రాదని కాదు, అది మీరు అర్థం చేసుకోవాలి. కానీ మీరు అర్థం చేసుకోకుండా ఎన్నో స్ట్రైకులు, ఎన్నో బందులు, రాస్తారోకలు ఎన్నో చేస్తున్నాం, అయినా కానీ అయితలేదు. మొన్ననే 22 తారీఖు స్ట్రైక్ చేసినాం. నెక్స్ట్ రోజు నుంచి మళ్ళీ రేట్లు డౌన్ అయితేనే ఉన్నాం. ఏం లాభం చెప్పండి? ఇట్లాంటివి కొన్ని వందలు చేసినాం. నేను ఎన్నో దానిలో పాల్గొన్నా నేనైతే, కానీ ఫలితం లేకుండా పోయింది. అంటే ఎందుకంటే కార్లు ఎక్కువ పెరుగుతుంది, బుక్ చేసుకునే వాళ్ళు తక్కువ అయిపోతుర్రు, నడిపే వాళ్ళు ఎక్కువ అవుతుర్రు. అర్థం చేసుకోండి అన్న, బండ్లు కొనకండి. చాలా అంటే చాలా ఇబ్బంది. కొత్త బండ్లు కొన్నోళ్ళు సంవత్సరం కూడా నడుపుతలేరు, మళ్ళీ సేల్కి పెడుతుర్రు. ఎన్నో సేల్స్ గ్రూపుల, టెలిగ్రామ్లో ఎన్నో సేల్స్ గ్రూపులనే బండ్లు, వెహికల్స్ పెట్టి అమ్ముతుర్రు. బయట కూడా ఫైనాన్స్ ఆఫీసులు ఎక్కడంటే అక్కడ బండ్లు ఉన్నాయి అమ్మనికే, సేల్ కానీకే. అంటే వాళ్ళందరికీ నడపలేక కాదు, బండ్లు నడవక. ఓలా, ఊబర్ను నమ్ముకొని బండి కొన్నోళ్ళు ఎవరైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, ఓలా, ఊబర్ మీద సంపాదిద్దామని బండ్లు కొన్నారనుకో, ఖచ్చితంగా మీరు లాస్ అవుతారు, కానీ లాభపడింది అయితే లేదు. ఓకే, సరే. నా విషయానికి వస్తే నేను దాన్ని నమ్మైతే కొనలేదు. సరే, ఫస్ట్ అయితే దాన్ని ఏదో నడిపిద్దాంలే అన్నట్టు తీసుకున్నా. తర్వాత మనకు టెలిగ్రామ్ గ్రూపు తెలిసింది, దానిలో యాడ్ అయిపోయినాం. ఐటీ బుకింగ్స్ ఇంతకుముందు కొట్టినా, అప్పుడు వేరే. కాకపోతే ఇప్పుడు అడగకు, అప్పుడే కొడితే అప్పుడే డబ్బులు ఇవ్వడం, ఇది ఈ రోజు కొడితే సాయంత్రం వరకు డబ్బులు ఇవ్వడం, రేపు ఇవ్వడం, ఇలాంటివి ఉంది. కాబట్టి ఇది కొంచెం బెటరే అని ఇది నడుపుతున్నాను నేను. అంతేగాని ఓలా, ఊబర్ను ఇప్పుడు నేను ఓలా, ఊబరే కంటిన్యూ నడిపింటే ఎప్పుడు బండి అమ్మేస్తుంటే, నిజంగా చెప్పాలంటే. ఓకేనా? నేనైతే అది నడపట్లేదు. చాలా అంటే చాలా, ఏదో ఇంటికి వెళ్ళేటప్పుడు 1-2 ఆన్ చేసుకోవడం, అది కూడా నాకు 20 రూపాయలు కిలోమీటర్ పడితేనే యాక్సెప్ట్ చేస్తా, కానీ దానికన్నా రూపాయి తక్కువ పడే యాక్సెప్ట్ చేయను, తీసుకోనా బుకింగ్. ఓకే నాన్న, చూడండి, మీకు కూడా తెలుస్తుంది కదా. అర్థం చేసుకోండి. ఎవరైనా సరే, సిఎన్జి వెహికల్ అయినా, నాది కూడా సిఎన్జి వెహికలే. మనకు సిఎన్జి పెట్రోల్తో సంబంధమే లేదు. 112 రూపాయలు అయింది సిఎన్జి కూడా. 112 అంటే డీజిల్ను దాటిపోయింది, పెట్రోల్కు సమానంగా ఉంది. అర్థం చేసుకోండి అన్న. 20 రూపీస్ కిలోమీటర్ వస్తేనే యాక్సెప్ట్ చేయండి. మనోళ్ళు చాలామంది వీడియోస్ కూడా చూస్తున్నా యూట్యూబ్లో, నేను ఒక 3-4 రోజుల నుంచి. అవి ఎంత తక్కువకి యాక్సెప్ట్ చేస్తున్నారు, మళ్ళీ వీడియోస్ చేసి పెడుతుర్రు. అరే పెట్టండి అన్న, వద్దు, నేను వద్దంటలేను. కాకపోతే మీరు మినిమం 20 రూపీస్ కిలోమీటర్ ఉంటేనే యాక్సెప్ట్ చేసి నడపండి బండ్లు, లేకపోతే నడపకండి అబ్బా. ఎందుకు? డ్రైవర్లు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఏం పడుతుందో నాకు అర్థమైతలేదు. ఒక్కొక్కరు 300 కిలోమీటర్లు తిరిగి 4000 సంపాదిస్తే దానిలో ఎంత డీజిల్, ఎంత గ్యాస్ అయిపోతుంది, ఎంత మిలుగుతుంది. 300 కిలోమీటర్లు తిరిగితే నేనైతే 6000 సంపాదించుకుంటా ఖచ్చితంగా. అట్లయితే నడుపుతా, లేకపోతే నడపను బండి. 20 రూపాయలు కిలోమీటర్ వస్తేనే నడుపుతాను నేను, లేకపోతే సచ్చినా నడపను. కొంచెం అర్థం చేసుకోండి అన్న. తక్కువ రేట్లకు యాక్సెప్ట్ చేయకండి. ఎందుకు చెప్పండి? మనమే లాస్ అవుతాం. మనం ఈరోజు తక్కువ రేటుకి యాక్సెప్ట్ చేస్తే రోజు అదే రేట్ ఇస్తుంటాడు. ఒక్కసారి నువ్వు ఆ రేటుకు యాక్సెప్ట్ చేసినావంటే ఖచ్చితంగా అదే రేట్ ఇస్తాడు. ఓకేనా? మీకు ఈ రోజు నుంచి వీడియోస్ వస్తాయి, చూడండి. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా నేను యాడ్ చేస్తూనే ఉంటా. కాకపోతే సరే, అది రేపటి నుంచి చెప్తా మీకు, మళ్ళీ వీడియోలో చెప్తా. ఓకే,
థ్యాంక్ యూ అందరికీ. చూద్దాం ఈరోజు ఎంత నడుస్తుంది ఏందనేది మీకు చూపిస్తా, చూడండి. ఓకే, ఈరోజు అయితే ఆదివారం 26 డేటు 7వ నెల 2026. ఓకే, ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నా వీడియోస్. చూడండి, ఈరోజు ఓలా ఊబరే, ఓన్లీ ఓలా ఊబరే. ఎందుకంటే శనివారం ఆదివారం టెలిగ్రామ్ గ్రూప్లో ఐటీ బుకింగ్స్ ఉండవు కాబట్టి ఓలా ఊబరే మీకు బుకింగ్స్ చూపిస్తా. ఆ చెత్త రేట్లు మీకు ఎట్లుండయో మీకు కూడా నచ్చితే చూడండి. ఓకే, ఆ రేట్లకు యాక్సెప్ట్ చేసి నడుపుతారు చాలామంది, నేను చూస్తున్నా. ఆ రేట్ ఎట్లా వస్తాయనేది మీకు కూడా చూపిస్తే మీకు అర్థమవుతుంది కదా. ఓకే, చూద్దాం. చూడండి, మనకైతే ఒక బుకింగ్ వచ్చింది ఊబర్లో. ఇది డ్రాప్ వచ్చేసి షామీర్పేట అంట. 18 కిలోమీటర్లకు 380 చూపించిండు. ఓకే, సరే పోదాం. ఇంకా ఆదివారం కదా, బుకింగ్ ఒకటి స్టార్ట్ చేస్తేనే వస్తాయి, లేకపోతే కష్టం, పోవాలి. ఇంకా ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. షామీర్పేటలో డ్రాప్ అయిపోయింది. ఇక్కడ ఏదో ఈవెంట్ నడుస్తుంది బిట్స్బిల్ అని దగ్గర. మొత్తం క్యాబ్స్ అన్నీ వచ్చి ఇక్కడనే ఆగినాయి, టోటల్ ఇక్కడనే ఉన్నాయి. ఆడు 18 కిలోమీటర్ అని చెప్పేసి నాకు 19 కిలోమీటర్లు వేసాడు. ఇది ఇట్లాంటి కథలు పడతాడని చెప్పేసి నేను ముందే వాళ్ళని అడిగిన, సార్ ఇది అమౌంట్ తక్కువ ఉంది, 500 ఇస్తే వస్తా అని చెప్తే ఆ సార్ 550 రూపాయలు ఇచ్చాడు. అక్షరాల 550. చూడండి, క్యాష్ ఫస్ట్ టైం ఈరోజు క్యాష్ రావడం నా చేతికి. నిన్నమో నా టెలిగ్రామ్ బుకింగ్స్ కొట్టినందుకు అసలు ఫోన్పేలు 550 రూపాయలు. మంచోడే ఉన్నాడు సార్. వాళ్ళకి ఏదో అర్జెంట్ మీటింగ్ ఉంది అన్నారు. ఇంకా 19 కిలోమీటర్లకు 550 అయితే వచ్చిన. ఈ నుంచి డ్రాప్స్ అయితే ఉండవు, కన్ఫామ్ ఉండవు. ఎందుకంటే ఎన్ని బండ్లు ఉన్నాయో చూపిస్తా చూడండి. మొత్తం ఒక 100 పైనే ఉంటాయి క్యాబ్స్ నాకు తెలిసి. ఇక్కడ బుకింగ్స్ రావు. ఏదో ఫస్ట్ బుకింగ్ యాక్సెప్ట్ చేసి పోవాలి అన్నట్టు వచ్చిన, లేకపోతే ఇంత దూరం రాను నేను. చూపిస్తా చూడండి ఎన్ని బండ్లు ఉన్నాయో మీకు. అది చూడండి, ఫస్ట్ ట్రిప్ 19 కిలోమీటర్లు వచ్చిన, కానీ 550 మంచిగానే ఇచ్చారు వాళ్ళు. నేను ఫస్ట్ అడిగిన 500 ఇస్తేనే వస్తాను, సరే అన్నారు. కానీ డ్రాప్ అయినాక 550 మంచిగా ఇచ్చారు. ఈ నుంచి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో చూపిస్తా చూడండి. రోడ్ పాయింట్ మొత్తం మన ట్యాక్సీ వెహికల్సే ఉన్నాయి. ఇక్కడ బుకింగ్లు రావు ఇప్పుడు. ఇంకా చూడండి ఎన్ని బండ్లు ఉన్నాయి. ఈ నుంచి ఇంకా కనబడతాయి మనకు. అందరు ఇక్కడనే ఉన్నారు పాపం. బండ్లు వచ్చినట్టు ఇక్కడనే ఆగిపోయినాయి. మొత్తం ట్రాఫిక్ కూడా జామ్ ఉంది. ఇక చూడండి ఇక్కడ ఎన్ని పెట్టుకున్నారు. ఇంకా వీళ్ళ మధ్యలో మనకు బుకింగ్ వస్తుంది. ఇంకా ఇన్ని బండ్లు ఉన్నాక, షామీర్పేటలో ఇన్ని బండ్లు ఉన్నాక ఇంకా బుకింగ్ వస్తుందా? ఇలా వండుకుంటే నిద్ర వస్తుంది కొద్దిసేపు అయితే నాకు. అటు పోవడం బెటర్. పోతా పోతా. పొద్దున ఎప్పుడో 8 గంటలకు ఆన్ చేసిన, ఇప్పటి వరకు ఇప్పుడు గచ్చిబౌలిలో ఉన్నా. ర్యాపిడోలో 600, ఊబర్లో వచ్చేసి 500, ఇదొక 200, 800, 700, 600, 700 ఎంత 12, 1300. 1300 అయింది పొద్దున్న నుంచి. 8 గంటలకు ఆన్ చేస్తే షామీర్పేట డ్రాప్ అయిపోయింది. షామీర్పేటలో డ్రాప్ అయిపోయిన తర్వాత ఆ నుంచి లోతుకుంట వచ్చి, ఆ నుంచి గాజులరామారం లోతుకుంటకు ఉత్తగానే వచ్చినాం. మళ్ళీ అట్లుంది పరిస్థితి. అక్కడ ఉన్న బండ్లు ఉండే, ఇంకేం చేస్తామని టైంపాస్ అవుతుంది. లోతుకుంట వరకు ఉత్తగానే వచ్చిన అనమాట. లోతుకుంట నుంచి కుబ్బులాపూర్ ర్యాపిడోలో పడితే తీసుకున్నా, అక్కడ డ్రాప్ చేసిన. మళ్ళీ ఆ నుంచి ఇక్కడ గచ్చిబౌలి పడ్డది, చందనగర్లో డ్రాప్ చేసిన. గది అయిపోయింది. ఆ నుంచి అన్నం తిన్నా చందనగర్లో, గ్యాస్ కొట్టించుకున్నా. మళ్ళీ 400 పడితే ఆ నుంచి ఇప్పుడు గచ్చిబౌలి ఊబర్లో వచ్చిన. మళ్ళీ పొద్దు నుంచి 1300 రూపాయలు బిజినెస్ అయింది. 8, 4, 1200 రూపాయలు గ్యాస్ కొట్టిస్తే ఇప్పుడు 600 ఉంది. ఇంకా 600 గ్యాస్ అయిపోయింది. ఏం పడుతుందో, ఎట్లా నడుపుతుర్రో ఓలా ఊబర్లో. అబ్బా, ఇంత దారుణంగా రేట్లు వస్తే సావాలన్నా బతకాలనో అర్థమవుతుంది. ఇంత దారుణంగా వస్తున్నాయి. గంటకు 2 గంటలకు బుకింగ్ కూడా వస్తలేదు, అంత దారుణంగా ఉన్నాయి. పనికి మాలిన రేట్లు. ఒక్క రేటు చక్కలేదు. నేనైతే 20 రూపాయలు కిలోమీటర్ తీసుకొని నడిపిన. అది కూడా ఏమంటారు, కరెక్ట్ బుకింగ్లు వచ్చినాయి, తక్కువ రేట్లే. కాకపోతే అవి యాక్సెప్ట్ చేయను. అది ఇప్పుడు గచ్చిబౌలిలో ఉన్న ఓలా ఊబర్ ర్యాపిడో ఆన్ చేసిన. ఏమొస్తుంది చూద్దాం. ర్యాపిడోలో 600 అయింది. 600. ఊబర్లో 620. అంటే వాళ్ళు 100 రూపాయలు 130 రూపాయలు ఎక్కువ ఇచ్చారు కాబట్టి ఇది ఒక 700. అంటే 1300 అయితే మళ్ళీ గ్యాస్ కొట్టించిన. 90 కిలోమీటర్లు అనేది 90 కిలోమీటర్లు అంటే అసలు వేస్ట్. 91 అది చూడండి.
గ్యాస్ కొట్టిస్తే మళ్ళీ 600 ఉంది. ఇప్పుడు 1200 కొట్టిస్తే 600 ఉంది. ఏం బిజినెస్ ఏం అర్థమవుతలేదు. గచ్చిబౌలి దగ్గర ఉన్నా. ఈరోజు సిఎన్జి బంకులు అన్నీ ఖాళీ ఉన్నాయి, ఎందుకంటే నడవదు కాబట్టి ఈరోజు ఎక్కువ. చూద్దాం ఇంకా ఎంత నడుస్తుందో చూద్దాం ఈరోజు. చూడండి, మనకైతే గచ్చిబౌలి నుంచి ఊబర్లో 15 కిలోమీటర్లకు 324 రూపాయలు ఇచ్చిండు. ఎక్కడికంటే ఇది బషీరాబాద్ దోమలగూడ, గగన్ మహల్ దోమలగూడలో డ్రాప్ అయిపోయింది. ఈ నుంచి ఏమొస్తాయో చూద్దాం. మనకైతే ఒక బుకింగ్ వచ్చింది. ఈ దోమలగూడలో అర్ధగంట సేపు ఆగి 4 గంటలకు బుకింగ్ వచ్చింది, 3:30కు డ్రాప్ అయిపోతే. ఈ నుంచి అల్వాల్ పడ్డది. 18 కిలోమీటర్లకు 360 రూపాయలు అని చూపించాడు. అక్కడ పొద్దున కూడా ఒక 50 రూపాయలు మోసం చేసాడు. మరి ఇప్పుడేం చేస్తాడో తెలియదు. 20 రూపాయలు కిలోమీటర్ పడ్డది కదా అని చెప్పేసి తీసుకున్నాను, లేకపోతే నేను తీసుకోకపోతున్నాను. వర్షం వస్తుంది ఈడ. ఎక్కడెక్కడ వర్షం వస్తుందో కొంచెం కామెంట్ చేయండి కింద. వర్షం ఎక్కడ పడుతుందో, ఎక్కడ ఆగుతుందో, ఎక్కడ ఎండ పడుతుందో అర్థమవుతుంది. ఆ బిట్స్ రోడ్ బషీరాబాద్ అయితే పోతుంది. వచ్చిందా కొంపల్లి? మనకైతే అల్వాల్ అని చెప్పేసి అల్వాల్ హిల్స్ రోడ్లో ఇచ్చిండు. పికప్ డ్రాప్ అయిపోయింది, 360 రూపాయలు వచ్చింది. మనకు గుండ్లపోచంపల్లి డ్రాప్ అయిపోయింది. ఇది అయిపో ముందుకే ఒకటి ర్యాపిడోలో బొల్లారం డ్రాప్ వచ్చింది, 8 కిలోమీటర్లకు 200 అని. ఫోన్ చేసి తొందర రాబో బాబు, 5:30కి నేను బొల్లారంలో ఉండాలంటే 5:30 ఇప్పుడే అవుతుంది. ఎప్పుడు పోతారు వీళ్ళు? షామీర్పేట పోదాం. షామీర్పేట నుంచి ఇప్పుడు అంత ఈవెంట్ నడుస్తుంది, అక్కడ పోదాం అంటే అక్కడ పడతానే లేదు బుకింగ్. గ్యాస్ ఏమో అయిపోయింది. ఈ బండి నడిపే కంటే గ్యాస్ పెద్ద తలనొప్పి అయిపోయింది. ఏం చేయాలో ఏమో సతాయిస్తారు గ్యాస్ కాడ. గ్యాస్ అయిపోయే కొద్దీ కొట్టిస్తూనే ఉన్నాయి, బండ్లు కొట్టిస్తూనే ఉన్నాయి. పోదాం పికప్కి అయితే గుండ్లపోచంపల్లె డ్రాప్ అయిపోయిన తర్వాత 2 పాయింట్లు గ్యాస్ ఉన్నది. 2 పాయింట్లు గ్యాస్ ఉందని చెప్పేసి బిట్స్ పిలా నుంచి మంచి బుకింగ్లు వస్తాయి కదా అని అక్కడ పోయి గ్యాస్ కూడా కొట్టించుకున్నాం. మళ్ళీ ఒక 400ది మొత్తం. ఈరోజు 1,500 రూపాయలు గ్యాస్ కొట్టిస్తే ఇంకొక 400 ఉంది. 191 కిలోమీటర్ తిరిగింది. దీంట్లో 50-60 కిలోమీటర్లు ఉత్తనే తిరిగిన, బుకింగ్లు రాక అక్కడ ఇక్కడ అంతా టైం బొక్క. వేస్ట్ అంటే వేస్ట్. అసలు చాలా రోజుల తర్వాత నేను కంటిన్యూగా ఓలా ఊబర్ నడిపిన. ఇంత దారుణంగా ఉంటుందని అస్సలు ఊహించలేదు. చాలా అంటే చాలా దారుణంగా ఉంది. మనోళ్ళేమో కొత్త బండ్లు అని కొంటూరు. అసలు వద్దని చెప్తే అర్థం చేసుకోవట్లేరు. ఇంకా ఇది నేను అస్సలు దీన్ని కానీ కంటిన్యూ నడిపితే ఖచ్చితంగా ఉన్న బండి అమ్మేసుకుంటా. నేను మాత్రం నడపను, అది కాని పని. మళ్ళీ రేపు సోమవారం, రేపు నుంచి ఖచ్చితంగా ఐటీ బుకింగ్స్, టెలిగ్రామ్లో ఐటీ బుకింగ్సే కొడతా. కంటిన్యూగా మీకు వీడియోస్ కూడా వస్తాయి, చూడండి. చూసి మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తా. టెలిగ్రామ్లో ఎట్లా బుకింగ్స్ కొట్టాలి కొత్త అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఇది. మళ్ళీ మీరు టెలిగ్రామ్ ఉన్నా మీ బండి కొని అన్న మంచిగా నడుస్తుంది కదా అందుకే కొన్నా ఏంది అది అని నా మీద కామెంట్ చేయొద్దు, ముందే చెప్తున్నా. ఎందుకంటే ఉన్న బండ్ల వాళ్ళకు మాత్రమే ఏదో బతకనికే, అంతేగాని మీరు కొత్త బండ్లు కొనుక్కొని ఇబ్బంది పడకండి, ఓకేనా? అర్థం చేసుకోండి. చాలా అంటే చాలా దారుణంగా ఉంది. ఓలా ఊబర్ని నమ్మి మీరు బండి కొనాలంటే అడక్క తినట్టే. ఈ ఐటీ బుకింగ్లు అయినా సరే తెలిస్తేనే నడుపుకోవాలి, లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. రేపు వచ్చి మీకు చూపిస్తుంది ఎట్లుంటుంది అనేది, ఓకే? షామీర్పేట పోయినా 200 పిక్ డ్రాప్ ఒకటి చిన్నది కొట్టిన, దాని తర్వాత మళ్ళీ 400 రూపాయలకు అల్వాల్ వచ్చిన, డ్రాప్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా క్లోజ్ చేసేస్తున్నా. మొత్తం మీద ఈరోజు 3,200 బిజినెస్ అయింది. దాంట్లో 1,200 రూపాయలు గ్యాస్ అయిపోయింది, అంటే 2,000 మిగిలినాయి. 191 కిలోమీటర్లు తిరిగిన, చూడండి. 191 మీకు చూపిస్తాగండి, చూడండి. 191 హాఫ్ ట్యాంకు పైన ఉంది, అంటే 500 గ్యాస్ ఉన్నట్టు, 1,500 కొట్టిస్తే. చూడండి 191. మనకు మిగిలింది ఏం లేదు, 2,000 కోసం పొద్దున్న 8 గంటలకు పోతే ఇప్పుడు 9 అయింది, అంటే 13 గంటలు కష్టపడితే 2,000. అది కూడా
20 రూపాయలు కిలోమీటర్ తీసుకోగా నేను ఒక 50-60 కిలోమీటర్లు ఎక్స్ట్రా తిరగంగా ఇవన్నీ జరిగింది. ఇట్లా ఉంది ఓలా ఊబర్ పరిస్థితి, ర్యాపిడో పరిస్థితి. ఓలా ఊబర్ను నమ్ముకొని మీరు బండ్లు కొంటే మాత్రం ఖచ్చితంగా లాస్ అవుతారు, బాధపడతారు. మళ్ళీ సంవత్సరం కాకముందుకే బండ్లు అమ్ముకుంటారు ఖచ్చితంగా. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఖచ్చితంగా చేయండి. మీరు మనోళ్ళు ఈరోజు ఎంత నడిపిరో మన డ్రైవర్స్ ఎవరన్నా చూస్తే వీడియో కామెంట్ చేయండి, మీకు ఎంత నడిచింది ఈరోజు బిజినెస్ అనేది. ఓకేనా, రేపు నుంచి కంటిన్యూగా వీడియోస్ వస్తాయి, చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను, నేను అప్డేట్ ఇస్తూనే ఉంటా. అప్డేట్ కోసం మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ ఖచ్చితంగా చేయాలి. ఓకే, థ్యాంక్ యూ అందరికీ. గుడ్ నైట్.